సెలబ్రేషనా? దేనికి సార్? దేనికేంటి, ఇదంతా నువ్వు తయారు చేసిన ఆ స్పైసీ పిజ్జా మహత్యం. ఈ 10 days లోనే మన సేల్స్ 10 times పెరిగాయి. మేడం కూడా నీ టాలెంట్ ని గుర్తించారయ్యా. అందుకే నేను అప్రిషియేట్ చేస్తూ ఇదిగో నీకోసం ఓ గిఫ్ట్ పంపించారు, తీసుకో. ఇదిగో ఇది కాంప్లిమెంట్. ఇదేంటి సార్? నీ టాలెంట్ ని గుర్తిస్తూ నిన్ను ఎంకరేజ్ చేస్తూ మేడం గారు నీకు 25,000 చెక్ ఇచ్చారు. సార్ చాలా ఆనందంగా ఉంది సార్. సార్ మేడం మేడం అంటున్నారు, ఇంతకా మేడం ఎలా ఉంటారు సార్? ఎలా ఉంటారంటే? ఆ, అంటే మన ఓనర్ గారు కదా, ఎప్పుడు చూడలేదు. ఈ షాపులో నేను జాయిన్ అయ్యి 10 years అయింది. నేనే 1-2 సార్లు చూశాను. ఆవిడెప్పుడు బిజీలో ఉంటారయ్యా. ఒక్కొక్క రోజు ఒక స్టేట్ లోను ఒక్కొక్క కంట్రీలోనూ ఉంటారు. మరి నన్ను చూడ్డానికి ఎప్పుడు వస్తారు సార్? అసలు మేడం ఇంత షార్ట్ టైం లోనే నిన్ను రికగ్నైజ్ చేశారంటే నీ లక్కు. నిన్ను చూడ్డానికి ఆవిడ రావాలా? ఆ నా ఉద్దేశం అది కాదు సార్, ఆవిడ చూడ్డానికి ఎలా ఉంటారో చూద్దామని. ఆవిడ నిన్ను కలవడానికి ఖచ్చితంగా వస్తారు, ఆ నమ్మకం నాకుంది. ముందు నీ భార్య ఇలా చెప్పడం వల్ల నీ లైఫ్ స్టార్ట్ చేశానన్నావు కదా, మీ ఆవిడతో ఈ ఆనందాన్ని పంచుకో. డెఫినెట్ గా సార్. నా టాలెంట్ తో నేను సంపాదించిన డబ్బులు ఇవి. వీటితో అక్షితకి ఏమైనా మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్తాను. నేను ఎదుగుతున్నానని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే సార్, ఆ డెలివరీలు ఏమైనా ఉంటే ఇచ్చేసి నేను వెళ్తాను సార్. ఇంకా డెలివరీలేంటయ్యా, నువ్వు ఆ స్టేజ్ దాటిపోయావు. ముందు ఇంటికెళ్ళు, నీ భార్యతో ఈ ఆనందాన్ని పంచుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, All the థ్యాంక్ యూ best. సో మచ్ సార్. లిఫ్ట్ చేయి, కమాన్. నో మ్యామ్. నువ్వు ట్రై చేయి. కమాన్, ట్రై ట్రై ట్రై, కమాన్ కమాన్ కమాన్. సరే పక్కకెళ్ళు, నువ్వు ట్రై చేయి. ట్రై చేయి, అలాగే. గుడ్ గుడ్, వెరీ గుడ్. ట్రై ట్రై, కమాన్ కమాన్ కమాన్. ఏంటయ్యా మీరు మగాళ్ళేనా అసలు? ఒకరు కాకపోతే ఒకరైనా ఈ వెయిట్ ని లిఫ్ట్ చేస్తారేమో అనుకున్నాను. నా జిమ్ పరువు పోయేలా చేశారు, నా ట్రైనింగ్ నే ఇన్సల్ట్ చేస్తున్నారు. మేడం, ఇదేమన్నా తక్కువ వెయిట్ ఉందా? నా వల్ల కాదు. ఏంటి మేడం, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమే లేదు చరణ్. ఇదిగో ఈ వెయిట్ ఎత్తమంటే ఒకడు కాకపోతే ఒకడు కూడా ఎత్తలేకపోతున్నారు. మీరు బాగా ఫిట్ గా ఉన్నారు కదా, ట్రై చేయొచ్చు కదా. అవును చరణ్, నువ్వు ట్రై చేస్తావా? ఓకే మేడం. గుడ్ గుడ్. వావ్, థ్యాంక్ యూ చరణ్. మొత్తానికి జిమ్ పరువు నిలబెట్టడానికి నువ్వు ఒక్కడివైనా ఉన్నావు. చూసారుగా, అతన్ని చూసి నేర్చుకోండి. ఇదిగో అమ్మాయిలు, మీరు కూడా మగాళ్ళకి ఏం తక్కువ కారు అని నిరూపించుకోవాలంటే ఇలాంటి వెయిట్లని లిఫ్ట్ చేసి చూపించాలి. చరణే లిఫ్ట్ చేయలేక చేశాడు. మా వల్ల ఎక్కడవుతుంది మేడం? మగవాళ్ళ వల్లే అవ్వట్లేదు. లేడీస్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిట్ ఎత్తడం అవ్వదు. ఆ డైలాగులు మాత్రం బాగా చెప్తారు. కానివ్వండి కానివ్వండి. ఏమైందంటే ఏం చెప్పమంటావమ్మా? ఇదిగో వచ్చిందిగా మహాతల్లి. అసలు దాన్ని నాతో పాటు జిమ్కి ఎవరు రమ్మన్నారంట? ఏయ్, నువ్వు వాడితో పాటు జిమ్కి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావే? భర్త కోసం భార్య వెళ్ళకపోతే పక్కింటి వాడు వెళ్తుందా? ఏంటి సుమా అలా అడుగుతున్నావు? మీరు జోకులు వేయకండి. నిన్నే వాడితో పాటు జిమ్కి నువ్వెందుకు వెళ్ళావు? అంటే ఆయన ఉదయం టిఫిన్ కూడా చేయకుండా కనీసం జ్యూస్ కూడా తాగకుండా జిమ్కి వెళ్ళిపోయారు అత్తయ్య. వెళ్తే తనకు ఆకలి వేస్తే తన తిప్పలేవో తను పడతాడు. నీకేంటి? నువ్వు పరాయిదానివి కాబట్టి అలా అనుకుంటావు, కానీ నేను అలా కాదే, భార్యని కాబట్టి ఆయనకి ప్రతిదీ చూసుకోవాలి అనుకుంటా. ఆయన సంతోషం నాది, ఆయన కష్టం నాది.
ఆయన ఆకలి కూడా నాదే. ఆపింకా ఏదో నన్ను ఉద్ధరించినట్టు. కాక మీరు జ్యూస్ తాగకుండా వెళ్ళిపోయారు. నీరసం వచ్చి పడిపోతే ఎవరికి నష్టం, ఎవరికి బాధ? కేవలం జ్యూస్ చేసి టిఫిన్ తీసుకొస్తేనే అంత కోపం ఎందుకురా? రేయ్, అది జ్యూసు టిఫిన్ పట్టుకొచ్చినందుకు కాదురా నా కోపం. అదంతడు తాగితే బాగుండేది. అది చాలా చేసింది. ఏం చేసింది చరణ్? ఏం చేసిందంటే నేను చెప్పను. చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? తనేదో తప్పు చేసిందని ఎగురుతున్నావు కదా, ఏం తప్పు చేసిందో చెప్పు. ఏంటండి నా వంక చూస్తున్నారు? ఏం జరిగిందో నన్ను చెప్పమంటారా? చెప్పావంటే పళ్ళు రాలగొడతాను. చెప్పలేదంటే నేనేదో తప్పు చేశానని, కావాలని మిమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చానని అనుకుంటున్నారు కదా అత్తయ్య గారు వాళ్ళు. ఏయ్, ఏం జరిగిందో చెప్పవే. ఏం చేసావు నువ్వు? నేనేం చేయలేదు అత్తయ్య. ఆయనకి టిఫిన్ ఇద్దామని ఆయన జిమ్ కి వెళ్ళాను. అక్కడ ఇది అత్తయ్య జరిగింది. ఇందులో తన తప్పే ఉందిరా? తప్పు కదా? నేనెంతో కష్టపడితే గానీ పైకి ఎత్తలే నా వెయిట్. చీపురుపులు ఎత్తినట్టు ఎత్తేస్తే అందరూ దాన్ని మెచ్చుకుంటున్నారు. అక్కడ అందరూ ముందు నేను యదవనైపోయాను. వంకలేనమ్మ డొంక పట్టుకుని ఎలాడిందని బాగుందిరా నీ తంతు. కోప్పడ్డానికైనా ఒక అర్థం పర్థం ఉండాలి. నీ భార్యను అంతమంది మెచ్చుకుంటున్నారంటే గర్వపడాల్సింది పోయి కుళ్ళుకుంటున్నావా? ఆహా, గర్వపడ్డమేంటి? దాని మెడలో దండేసి మెడ మీద ఎత్తుకుని ఊరంతా తిప్పుతాను. అయ్యో, ఈ కాన్సెప్ట్ బాగుందండి. కానీ బయట ఎండగా ఉంది. సాయంత్రం చేద్దరు గాని.